హలో హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుప్రియా వ్లాగ్స్ 30. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ. బిర్యానీ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈ బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగుంది. నేనైతే తప్పకుండా ట్రై చేయండి అనే చెప్తాను. మేమైతే 1 kg మటన్ తీసుకున్నాము. దీంట్లో 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం ఆయిల్, ధనియా పౌడర్, చెక్క లవంగా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోమ్ మేడ్ గరం మసాలా, 4 టేబుల్ స్పూన్ కర్డ్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసేసి మ్యారినేట్ అయితే చేసుకుంటున్నాము. దీన్ని ఒక 2 hours అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం మేము. మంచిగా టేస్ట్ వస్తుంది ఇలా చేస్తే. 1 kg బాస్మతి రైస్, 1/2 kg నార్మల్ రైస్ తీసుకున్నాము, కర్నూల్ సోనా రైస్. ఇవంతా మంచిగా ఒక 3 వాటర్లో వాష్ చేసేసి నానబెట్టేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్లో ఈ మటన్ అంతా మ్యారినేట్ చేసుకునేది వేసేసుకొని ఒక 3-4 విజిల్స్ రావాలి. పక్కనే ఇంకో కడాయి పెట్టేసుకొని ఆల్ బిర్యానీ స్పైసెస్ వేసేసుకొని మంచిగా ఫ్రై అయినాక ఆనియన్స్, టమాటో, చిల్లీస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాము. మ్యారినేట్ చేసేటప్పుడు కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాం కదా. ఇలా మంచిగా వేసేసుకొని అవన్నీ బాగా ఫ్రై అయ్యాక పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఈలోపు మనము కుక్కర్లో వేసిన మటన్ మ్యారినేట్ చేసుకునేది కూడా ఈ బౌల్లో వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకొని ఉడుకుతుండగా పక్కనే ఇంకో డేక్ష పెట్టేసుకొని ఎసురు అయితే పెట్టేసుకోవాలి. హోల్ బిర్యానీ స్పైసెస్, పుదీనా, కొత్తిమీర, యాలకులు, చెక్క లవంగా, నూనె, సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఎసురు రాగానే మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ అయితే బియ్యం అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇలా రైస్ వచ్చేసి ఒక 80% కుక్ అయితే మనకి చాలా బాగుంటుంది బిర్యానీ అయితే. రైస్ పొడి పొడిగా వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో ఇలా రాగానే అంత వాటర్ స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇంకో పెద్ద కడాయి పెట్టేసుకొని అది హీట్ చేసుకొని ఫస్ట్ కింద అయితే ఘీ యాడ్ చేసాము. ఆయిల్ అన్నా వేసుకోవచ్చు, బట్ ఆయిల్ ఎందుకని మేమైతే ఘీ యాడ్ చేసాము. రైస్, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, మన మటన్ గ్రేవీ అంతా వేసేసుకోవాలి. అట్లా లేయర్స్ విధంగా అన్నీ వేసుకోవాలి. కొంచెం నెయ్యి ఎక్కువే వేసుకున్నాము. లాస్ట్లో ఫుడ్ కలర్ కూడా కొద్దిగా యాడ్ చేసామండి. మీకు కావాలంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. తర్వాత ఒక 20 minutes సిమ్లో మంచిగా మగ్గనిస్తే మనకు ఎంతో పొడి పొడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. నిజంగా చెప్తున్నా, చాలా చాలా బాగుంది. ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తా అంటే నాకు ఇంకా బిర్యానీ గుర్తొచ్చి ఇంకా తినాలని అయితే అనిపించింది. బట్ ఇప్పుడు లేదు కాబట్టి ఏం చేయలేము. తప్పకుండా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ వీడియోలో చూసి చేయండి, చాలా బాగుంది. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మా వీడియోస్ మీరు చూడగలరు. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఈ మటన్ అయితే ఉత్తదే బాగుంటుంది, కానీ మేము సైడ్కి వచ్చేసి కొంచెం మటన్ గ్రేవీ, గోంగూర చట్నీ, ఆనియన్స్, లెమన్ ఇవి కూడా సైడ్గా పెట్టేసుకున్నాము. రైతా అయితే ఈ గ్రేవీ కూడా కొంచెం వేసుకొని అలా కొద్దిగా లెమన్ పిండేసుకొని ఆనియన్ పెట్టుకొని తింటుంటే చాలా చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అందరికీ బాయ్ బాయ్.